ఇప్పుడు కొంతమంది పొలిటికల్ రౌడీలు తయారయ్యారు. నేరస్తులే రాజకీయ పార్టీలను రన్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, బాబాయిని చంపినంత ఈజీ కాదు ఈ రాష్ట్రంలో నేరాలు చేయడం. ప్రజలు ఒకేసారి మోసపోతారు. ప్రతిరోజు ఇలాంటి చిల్లర రాజకీయాలు, నేర రాజకీయాలు చేసి ఇక్కడ ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం, దీన్ని రన్ చేసేది సిబిఎన్ అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. కుట్రలు కుతంత్రాలు రాజకీయాల్లో చేస్తూనే ఉంటారు. 18 నెలల్లో నేను చూశాను, ఎన్ని విధాల రావాలనో అన్ని విధాలా వచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు ఆ పార్టీ పుట్టుకే మీరు చూస్తే నేను చెప్పాల్సిన పని లేదు. ఒక భారతదేశ చరిత్రలో ఎవరు చేసుండరు. ఒక పార్టీ పేపర్ పెట్టిన పార్టీ, అవినీతితో పేపర్ పెట్టిన పార్టీ ఒకే ఒక పార్టీ. అలాంటి పార్టీతో మనం పోరాడడం మన దౌర్భాగ్యంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే ఎవ్వరు పెట్టుకోలేదు అలాంటి పార్టీ. ఆ న్యూస్ చూస్తే ప్రతిరోజు నాకైతే అనిపిస్తుంది, కొత్తగా ఒక స్లోగన్ తీసి అన్ని నాటకాలు అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా ఒక స్లోగన్ తీసుకున్నారు, క్రెడిట్ చోరీ అని. ఈరోజు గ్రీన్ అమోనియా ప్లాంట్ పెడితే దగ్గర $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేదానికి ముందుకొచ్చి దానికి నాంది పలికింది. సోలార్, విండ్, అదే మాదిరిగా పంప్డ్ స్టోరేజ్ ఇచ్చింది. మనం అధికారంలో ఉంటే ఇస్తే దానికి అడ్డపడి కనీసం మళ్ళా వచ్చిన తర్వాత దాన్ని స్ట్రీమ్లైన్ చేసి ఇప్పుడు ముందుకు తీసుకుపోతే దానిపైన రాసే పరిస్థితి వచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ని మీరు ఒకసారి చూస్తే 2500 ఎకరాలు ఆ రోజే ల్యాండ్ ఎక్విజిషన్ చేసి క్లియరెన్స్లన్నీ ఇప్పించి ఆ ప్రాజెక్ట్ని స్ట్రీమ్లైన్ చేస్తే ఎప్పుడో అయిపోవాల్సిన ప్రాజెక్టు మూలపడేసే పరిస్థితి వస్తే మళ్ళీ స్ట్రీమ్లైన్ చేసి 500 ఎకరాలు తిరిగిచ్చి ఎంఆర్ఓ ఫెసిలిటీ పెట్టి ఇప్పుడు సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీకి కూడా మన అశోక్ గజపతిరాజు గారు వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఉండే ల్యాండ్ వాళ్ళకి ఇచ్చి దగ్గర బ్రహ్మాండమైన భారతదేశంలో ఫస్ట్ టైం సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ పెట్టే పరిస్థితికి వస్తే అది కూడా నా వల్ల వచ్చేదని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. అమరావతి శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, 3 రాజధానులు అన్నారు. ప్రజలు అన్నారు 3 రాజధానులు వద్దు, నీ తిక్క సమాచారం మాకొద్దు, నిన్ను ఇంటికి పంపిస్తామని 11 సీట్లకే పరిమితం చేశారు. 3 ముక్కలాట ఆడారు. ఇంకో పక్క ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అంట. ఇది ఎక్కడదో నాకు అర్థం కాదు. ఈయన బెంగళూరులో ఉంటే బెంగళూరులో రాజధాని, ఈయన ఇడుపులపాయలో ఉంటే అది రాజధాని. ఎవరన్నా విన్నారా అన్నాయి అడుగుతున్నాయి ఇలాంటి మాటలు. కనీసం మినిమం ఇంగిత జ్ఞానం. ఒక రాజకీయ పార్టీ రన్ చేస్తున్నాం, మనం ఒక బాధ్యతగా మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదనే ఆలోచన కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం. రాజధాని అమరావతి పెడితే 5 ఏళ్ళు రాజధాని అంటే ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితి. ఏది రాజధాని అంటే మూడు రాజధానులు, 3 ముక్కలాట. నేను చెప్తున్నా, వీళ్ళ మాట నమ్ముంటే 3 ప్లేసుల్లో అయినా సరే వీళ్ళ కోట్లు వచ్చేటి. కానీ వీళ్ళు చెప్పిన 3 ప్లేసుల్లో అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, ఎన్డీఏ అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని
ఆంధ్రప్రదేశ్ రాజధాని గర్వంగా కాలరెత్తుకొని మా రాజధాని, మీ రాజధాని ఏదంటే మా రాజధాని అమరావతిని. ఆ రోజు దేవతల రాజధాని, ఇప్పుడు కూడా దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం. అదే సమయంలో గర్వంగా నా రాజధాని అమరావతిని చెప్పుకొని విశాఖపట్నం నెంబర్ 1 సిటీ అవుతుంది, తిరుపతి మెగా సిటీ అవుతుంది, రాష్ట్రం అన్ని ప్రాంతాల అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి అయిన ఈ రాష్ట్రానికి కేంద్రంగా అమరావతి ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే క్రెడిట్ చోరీ లేదు. ఈ క్రెడిట్ చోరీ అని చెప్పి గింజుకున్న ఒక సైబరాబాద్, ఒక కియా, ఒక గూగుల్, ఒక భోగాపురం, ఒక గ్రీన్ ఎనర్జీ, లేకపోతే 45 సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక ప్రత్యేకత సంతరించుకున్న తెలుగుదేశం పార్టీని నువ్వు ఏమాత్రం ఊహించుకోలేవు, భవిష్యత్తులో ఊహించుకునే అవకాశం కూడా ఉండదు. మీకు అర్థం కాదు, అర్థం కాని వాళ్ళు ఇట్లే ఉంటారు. నేను చాలా రాజకీయాలు చూశాను, కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళ క్రెడిట్ కూడా ఉంది. ల్యాండు, శాండు, వైను, మైను, గంజాయి, డ్రగ్గు, ఇది వీళ్ళ యొక్క క్రెడిట్. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళంతా కూడా ఉంటారు. కాబట్టి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఆలోచిస్తే పెన్నమ్మ తాళి తెంచిన నేరస్తులను కాపాడుతున్నటువంటి పార్టీని ఏమనాలి బ్రదర్? ఏమనాలమ్మా మీరు చెప్పండి. ఇలాంటి పార్టీలు కూడా మనల్ని విమర్శించే పరిస్థితికి వస్తున్నారు. నేను చెప్పిన దానికి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు మనందరం కూడా నిన్న పల్నాడులో ఒక ఇది జరిగితే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. రెండోది రెచ్చగొడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, గిల్లి కబ్జాలు పెట్టుకోవాలంటే మర్యాదగా ఉండదు. నా దగ్గర మీరు తోక తిప్పలేరు. మీరు ఏదైనా అవసరమైతే అభివృద్ధిలో పోటీ పడండి, సిద్ధాంతపరంగా బాగా చేస్తామని పోటీ పడండి. అంతేగాని సోషల్ మీడియా ఉందని ఇష్ట ప్రకారం క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం ఎక్కడున్నా పట్టుకొచ్చి వీళ్ళని బట్టలు కూడా తీసే పరిస్థితి తీసుకొస్తా తప్ప వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. నేను చాలా స్పష్టంగా ఉన్నా. నువ్వు తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టాను, నువ్వు మంచి చేస్తే నేను ఎవరి జోలుకు రాను. అంతేగాని రాజకీయ ముసుగులో ఘోరాలు నేరాలు చేస్తే మాత్రం వదిలిపెట్టే పరిస్థితి లేదు. మొన్నే పల్నాడు కూడా చూస్తున్నా. పల్నాడులో ఉండే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాల్ని, ముఠా రాజకీయాల్ని అంతు చేసిన పార్టీ మళ్ళీ పల్నాడులో పూర్తిగా ప్రక్షాళన చేసి ఎలాంటి వైలెన్స్ లేకుండా శాంతియుతమైన ప్రాంతంగా తయారు చేసే బాధ్యతకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదర్వైజ్ అక్కడ చూస్తే కడాన నేను ఆ ప్రాంతానికి పోవాలంటే మా ఇంటికి, మా గేటుకి తాళాలు వేసిన పరిస్థితి, తాళ్ళు కట్టి పోనీయకుండా చేసిన పరిస్థితి. ఆ తాళ్ళు ఆ రోజు చెప్పా, మీ మెడకు ఉరితాళ్ళు అవుతాయని ఆ రోజే చెప్పా. అదే జరిగింది. ఆ విషయాలు వీళ్ళు మర్చిపోతున్నారు. ఇలాంటి తప్పుడు రాజకీయాలు కాదు, ప్రజా రాజకీయాలు చేయాలి, ప్రజలకు రాజకీయాలు చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ, ఏదేమైనా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అధికారం వస్తే మనకు బాధ్యత వస్తుంది, వచ్చింది కూడా. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యత కలిగిన పార్టీ. ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ఎప్పుడూ ప్రజాపక్షాన పనిచేశాం, అనునిత్యం ప్రజల కోసమే ఆలోచించాం. ఈరోజు మళ్ళీ మనందరిపైన
ఒక బాధ్యత ఉంది. ఈరోజు ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్. అటు కేంద్రంలో ఎన్డీఏ ఉంది, ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మూడు పార్టీల్ని ఎక్కడికక్కడ కలుపుకొని మన ఐకమత్యత చాటు చెప్తూ తెలుగుదేశం పార్టీ మెయిన్గా, ఎందుకంటే మేజర్ పార్టీ కాబట్టి మీకు బాధ్యత ఉంది. అదే సమయంలో జనసేన బీజేపీని కూడా కలుపుకొని రావడం మన బాధ్యత అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మన తాత ముత్తాతలు ఇచ్చిన భూమి, ఆనాటి పాలకుడు ఫోటో 22A పెట్టి మొత్తం భూములన్నీ అవకతవకలు. ఎన్టీ రామారావు గారు ఒకప్పుడు విలేజ్ లెవెల్లో కరణం ఉండేవాడు, విలేజ్ మున్సిప్ ఉండేవాడు. వీళ్ళు రికార్డ్స్ అన్ని తారుమారు చేస్తామంటే ఇలాంటివన్నీ తారుమారు చేయకుండా ఉండాలనే సంకల్పంతో గ్రామాధికారుల్ని రద్దు చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. మళ్ళీ ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే గ్రామాధికారులు పోయారు, కానీ కొత్త గ్రామాధికారి వచ్చి ప్రజల ఆస్తులు కొట్టేయాలని కుట్ర చేసే పరిస్థితికి వచ్చాడు. ఎక్కడ చూసినా అడ్డదుడ్డంగా ఈ ల్యాండ్ రికార్డ్స్ అన్ని తయారైనాయి. మనందరికీ వారసత్వంగా వచ్చేది పెద్ద సమస్య. ఎక్కడికి పోయినా పిటిషన్ వస్తే 80% ఫిర్యాదులు ఒక్క ల్యాండ్ మీద వస్తున్నాయంటే ఎంత దుర్మార్గం జరిగిందో మీరు ఆలోచించుకోవాలి. అందుకే ఈరోజు నేను చెప్పాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పి మొట్టమొదటిసారి సంతకం పెట్టి రద్దు చేశాం. ఇంకొక పక్కన పట్టాదారు పాసు పుస్తకాల్లో ఆనాటి పాలకుల ఫోటో తీసేసి రాజముద్రతో మళ్ళీ పట్టాదారు పాసు పుస్తకాలకు శ్రీకారం చుట్టాం. సర్వే పగడ్బందీగా చేస్తున్నాం. ఇంకో పక్క బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం. క్యూఆర్ కోడ్ పెడుతున్నాం. ఎవడైనా ల్యాండ్ రికార్డు మారిస్తే ఎక్కడున్నా చూసుకునే ఏర్పాటు రియల్ టైంలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ రికార్డుని ఎవ్వడు కూడా ట్యాంపర్ చేయలేడు, చేస్తే జైలుకు పోతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఓసారి దుర్మార్గులు చేసిన పనికి టెక్నాలజీ కూడా జోడించి సమర్థవంతంగా ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. కొంతమందికి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఏదో క్రెడిట్ చోరీ అని మాట్లాడుతూ ఉంటారు, నేను దానికి కూడా వస్తా. ఏదైతే మన భూమి దగ్గర 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే రాళ్లపైన ఫోటో వేసుకున్న దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఇది ప్రపంచంలో ఎక్కడా జరగని విషయాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా నాడు ఉద్యోగులు ఎన్ని అవమానాలు, కడాన టీచర్ని బ్రాందీ షాపుల దగ్గర క్యూ లైన్ పెట్టడానికి వాళ్ళని వాడుకున్న పరిస్థితి. ఉద్యోగులు వచ్చి మా జీతాలు ఇవ్వండి అంటే, లేకపోతే మా బకాయిలు మాకిమ్మంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టిన పరిస్థితి. ఈరోజు ఉద్యోగస్తులందరినీ గౌరవిస్తున్నాం. బకాయిలు కానీ డిఏలు కానీ ఇస్తున్నాం. మొన్న సంక్రాంతి మునుపు వాళ్ళ బకాయిలు కొంతవరకు చెల్లించి నిజమైన సంక్రాంతి ఉద్యోగస్తులకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ. ఇదే కాకుండా పెట్టుబడులు తెస్తున్నాం. పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం ముందుకు పోతున్నాం. పెట్టుబడులు ఒకసారి మీరు చూస్తే ఇటీవల కాలంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక రిపోర్ట్ ఇస్తే దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25% మన రాష్ట్రానికి వచ్చాయి. 29 రాష్ట్రాలు ఉంటే, దగ్గర కేంద్ర పాలిత రాష్ట్రాలుంటే
మనకు అంత పెట్టుబడి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా మొన్ననే 8,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు SIPBలో క్యాబినెట్ మీటింగ్లో క్లియర్ చేశాం. మళ్ళీ ఈరోజు విశాఖపట్నంలో పెట్టిన CI పార్ట్నర్షిప్లో 13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇవన్నీ కానీ సక్రమంగా మనం చేయగలిగితే పెద్ద ఎత్తున ముందుకు పోతాం. నిన్నే మీరు చూశారు కాకినాడలో ఏదైతే గ్రీన్ అమోనియా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో లార్జెస్ట్ గ్రీన్ అమోనియా ప్లాంట్ తయారు చేస్తున్నామంటే అది తెలుగు వారి యొక్క సత్తా, తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, NDA అచీవ్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కంకణం కట్టుకొని ముందుకు పోయినప్పుడు చాలా విషయాల్లో మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, రాష్ట్రంలో ఉండే కార్యకర్తలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి, శాంతి భద్రతలు పరిరక్షించాలి. అప్పుడే పెట్టుబడులు వస్తాయి, అప్పుడే మనం అనుకున్నటువంటి స్వర్ణాంధ్ర 2047కి మనం రీచ్ అయ్యే పరిస్థితికి వస్తాం.